హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి. ఇక బాబాగారు సందేశం ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ మనసులోని బాధ తొలగించి నీకు సంతోషం కలిగించే మంచి శుభవార్తను చెబుతాను తల్లి. వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. తల్లి, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను. నన్ను ఆహ్వానించు తల్లి. నేను ఎక్కడో లేనమ్మా, నేను నీతోనే ఉంటున్నాను. నీకు ఏ చెడు కూడా నీ దగ్గరికి చేరకుండా నీ రక్షణగా ఉంటున్నాను. ఎదురు చూసేటువంటి మంచి రోజులు నీకు ఇవ్వడానికే వస్తున్నాను తల్లి. నన్ను ఆహ్వానించమ్మా. అసలు బెంగ పెట్టుకోకమ్మా, నవ్వుతూ ఉండు. అతి త్వరలోనే నీ జీవితం గొప్ప అద్భుతాన్ని అయితే చూస్తావమ్మా. నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించాయి. నేను నీ ఇంటిలో ఉండి నీకు శుభకార్యాలు జరిగేలా చేయడానికి నేనే వస్తున్నాను తల్లి. నీ సహనం, ఓర్పు నిన్ను కదిలి వచ్చేలా చేస్తాయి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తాను అని. నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. నీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది కాబట్టి అది నాకు కనిపిస్తుంది తల్లి. నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు అయితే కనిపించాలి అని స్వయంగా నేనే వచ్చాను. నిర్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శ కానీ చేసినా సరే అవి ఏమీ కూడా పట్టించుకోవద్దు తల్లి. ఎందుకంటే అది మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయదు. మీ మనసులో ఉండే ఆలోచనను బట్టే నీ ఎదుగుదల ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి. ఇన్ని రోజులు కూడా గట్టు పరిస్థితులు ఎదుర్కొని నిలబడ్డావు. ఇక నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా. నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను. ఏమి అనే బాధే ఉండదమ్మా. ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి? నీ బాబాను వచ్చాను కదా, నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచు. అందరికీ కూడా మిఠాయి సిద్ధం చేసి ఉంచు తల్లి. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఇంత చెబుతున్నా అలా కన్నీరు పెడితే ఎలా చెప్పు తల్లి? చూడు, నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా కన్నీరు పెట్టకూడదు తల్లి. నాకు పేదరాలు ధనికులు అనే భేదం లేదమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలి మాట వింటావు బాబా అని. నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది కదా బాబా అని నువ్వు అంటాం ఎన్నోసార్లు నేను గమనించాను. నువ్వు అలా అనుకొని బాధపడినా కూడా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి? నాకు అందరూ సమానమేనమ్మా. అందరూ నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా కాలానికి కట్టుబడవలసి వచ్చింది. కానీ అన్నిటినీ ఎదుర్కొనే శక్తిని నేను నీకు ప్రసాదించాను కదా తల్లి. అందువల్ల నీ బాధల నుండి త్వరగా విముక్తి కలిగింది. ఇక నుండి ఎప్పుడు కూడా ముందు పడ్డ కష్టాలు ఎప్పుడు కూడా పడవదు తల్లి. నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చానమ్మా. నువ్వేమాత్రం కూడా భయపడవద్దు. అన్ని సమస్యలు తీరిపోయి ప్రశాంతమైన జీవితాన్ని నీకు ఏర్పడుతుంది. కావలసిన ధనం కూడా నీ వద్దకు వస్తుంది తల్లి. ఇక వెనుతిరిగి చూసే పని లేదమ్మా. ప్రతినిత్యం కూడా నా నామస్మరణ చేయి తల్లి. ఎక్కడ ఉన్నా సరే నీ ముందే ఉంటానమ్మా. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖం చిరునవ్వుతో ఉండాలి. అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో. నువ్వు పడిన బాధలు, కష్టాలు, అవమానాలు అన్నిటినీ కూడా మర్చిపో. దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు తల్లి. పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసా అమ్మా. మీరు నాకు మీద నమ్మకం ఉంచండి. ఆనందంగా చిరునవ్వుతో ఉండండి. ఒకటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చానమ్మా. అది ఏమిటి అంటే, నీ బాధ తీర్చడానికి ఒక మందులాగా పనిచేస్తుంది. ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతుంది కదా. నిన్నే నమ్ముకున్నాను బాబా, నాకెందుకు ఇంత బాధను మిగిల్చావు, నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో
నీకు బలాన్ని ఇచ్చే ఒక సంతోష వార్తలా ఉంటుంది తల్లి ఇది. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి తప్పకుండా వస్తారమ్మా. మరి ఎప్పుడు వస్తారు, ఏ వారం వస్తారో తెలుసా తల్లి? నీకే అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్న సమయంలో ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావమ్మా. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి. నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజు తల్లి ఇది. అనుకోని కారణాల వల్ల కాలం మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది. కానీ ఇప్పుడు వారి పూర్తిగా నేను అర్థం చేసుకొని వాళ్ళకి నీ గురించి, నీ జీవితం గురించి పూర్తిగా అర్థం చేసుకునేలా చేశాను తల్లి. నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా. అది ఎప్పుడు తీరబోతుందంటే తెలుసా తల్లి? నీకు బాబాకి ఎంతో గురువాకు ఇస్తున్నాను తల్లి. నీకు ఆ రోజు నీకు కంపల్సరీ నీకు బాబానే నీకు అంతా చేశారు. రేపు గురువారం రోజు అంతా నీకు మంచి జరగాలని చెప్పేసి నచ్చిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నానమ్మా. ఇక నుంచి నీకు కన్నీళ్ళు రాకూడదు. నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఆనందం కలిగించానని చెప్పడానికి కష్టాలు ముందే ఇచ్చావా బాబా అని అనుకోవద్దమ్మా. ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుందమ్మా. ఎవరు నీ చెయ్యి వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి అసలు వదలడు తల్లి. విషయాన్ని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. కొన్ని రోజులుగా నీ బాబా నీ మీద నమ్మకం తగ్గింది తల్లి. నీ బాబా తండ్రి చెప్పింది నేను చివల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి. ఒక విషయం గుర్తుంచుకో అమ్మా. నువ్వు నా బిడ్డవు కదా. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏది అడిగినా కూడా తప్పకుండా ఇస్తానమ్మా. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను. అతి త్వరలోనే అంటే ఈ గురువారం రోజునే నీకు ఇష్టమైన బంధం నేను కలిసేలా చేస్తాను తల్లి. బాబా చెప్పిన మాటలు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి. ఈసారి నీ వద్దకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికి చెప్పలేని కొన్ని విషయాలు ఓర్పుతో ఎంచుకోవాలమ్మా. కోపం బంధాన్ని, స్నేహితులను దూరం చేస్తుంది. ఈరోజు నువ్వు తెచ్చుకోవద్దమ్మా. నేను చేరిన బంధం ఇప్పటి వరకు ఎందుకు దూరంగా ఉంది అని ఒకసారి గుర్తు చేసుకో తల్లి. ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని ఆలోచించు. అప్పుడే నీకు అర్థమవుతుంది. నేను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని అనుకో తల్లి. వచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి. తర్వాత బాధపడవద్దు. ఆ బాధ నువ్వు భరించలేవద్దమ్మా. నువ్వు భరించలేని బాధ నీ బాబాకు తెలుస్తుందమ్మా. అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు తల్లి. నీకైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకొని నీ వద్దకు వస్తారు. వాళ్ళను కూడా పూర్తిగా అర్థం చేసుకో తల్లి. వారు చెప్పింది విను. నీ దూరం చేసుకోవద్దు. ఆవేశంతో వారిని మాటలతో భయపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చేయవద్దు. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువేయి తల్లి. నువ్వేమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయి తల్లి. జీవితం చక్కగా సాగాలి అనుకుంటే నీ చేతిలోనే ఉంటుందమ్మా. నువ్వు విలువ ఇచ్చి ఓపికగా ఉంటే బంధం దూరం అవ్వదు తల్లి. తర్వాత కోప్పడి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని అనుకోవద్దమ్మా. చెప్పాను కదమ్మా, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను అని. నీ దగ్గరికి వచ్చిన బంధంతో సంతోషంగా ఉండు తల్లి. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా. బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇది నీకు సరైన సమయం. ఇప్పుడు నువ్వు వినవలసిన మాట విను తల్లి. తప్పకుండా ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది. సరైన సమయం వస్తే అన్నీ చక్కబడతాయమ్మా. నీకు వ్యతిరేక కాలం అంతా కూడా చక్కబడుతుంది. అంతా కూడా తీయగా మారుతుంది జీవితం అంతా. సరైన సమయాన్ని మనమే మార్చుకోవాలి. బాబా నాకు ఏది మంచి సమయం అని అడిగావు కదమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఈ సమయానికి మాటలు వింటున్నావు కదా తల్లి. బాబా అని పిలిచావు. నా పాదాల దగ్గర శరణాగతి పొందావు. నాకు పూజలు నామస్మరణ చేసావు కదా తల్లి. అదే నీకు మంచి సమయం. ఇది మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయో చెప్పు తల్లి. కాబట్టి ఇదే నీ జీవితానికి సరైన సమయం తల్లి. అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలు చేస్తే
కాలం నీకు విజయాన్ని అందిస్తుంది తల్లి. ఏది కూడా శాశ్వతం కాదు. పగలు రాత్రులాగా కాలం మంచి చెడులు చేస్తుంది. కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ మారుతాయి. నువ్వెవరైతే వద్దు అని అనుకుంటారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు తక్కువ చేసి చూసిన వాళ్ళే నీకోసం పరితపిస్తారమ్మా. ప్రపంచమే నిన్ను ఉదాహరణ చేస్తుంది. నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పును ఎతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి చూస్తున్నా అందరికీ కూడా బదులేమిటో తెలుసా తల్లి? అదేమిటో కాదమ్మా, నీ విజయమే తల్లి. నువ్వు గెలవాలి. నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం. నువ్వేదైతే కోరి ప్రయాణం చేస్తున్నావో దాన్ని నువ్వు చేరే తీరాలి. నీ వల్ల కాదు అని విమర్శిస్తున్నారో అది నువ్వు చేసి చూపించాలి బిడ్డ. అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం. వాళ్ళు చెప్పే మాటలు విను. కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు. అది నీ జీవితానికి ఎరుగుగా ఉపయోగపడుతుంది తల్లి. మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు చేయాలి. అది నీ చేతులతోనే ఉందమ్మా. ఇక దిగులు పడవద్దు. నువ్వు చేయవలసినవన్నీ కూడా చేసిన తర్వాత ఓటమిని చూసి భయపడకుండా రాబోయే గెలుపుని చూసి ఆనందపడు. కాలం జరగనివ్వు. సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి. నువ్వు ప్రయత్నించు. అదే నీకు మంచి సమయం. నమ్మకంతోటి ప్రయత్నించే సమయం అంతా కూడా సరైన సమయం తల్లి. నీకైన ఫలితాలు ఖచ్చితంగా నీకు చేరుతాయి తల్లి. అర్థమైంది కదా? నీ బాబా చెప్పిన మాటలు ఇవే. ఇదే నీకు సరైన కాలం తల్లి. గెలుపు ఇదే సరైన సమయం. కాబట్టి నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు. ఎంతో కష్టపడి ప్రయత్నం చేయి తల్లి. ధైర్యంతో పోరాడు. అంతా నీకు విజయమే కలుగుతుంది. ప్రయత్నం మాత్రం అస్సలు ఆపవద్దు తల్లి. నీకు గెలుపు తథ్యం తల్లి. నీకు గెలుపును ఇవ్వడం నా బాధ్యత కూడా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంత మంచి జరిగి, శుభం జరిగి, సంతోషాలు కలుగుతాయి. 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఈ విధంగా చెప్పారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ గురువారం రోజున నీకు ఇష్టమైన బంధం నేను కలిసేలా చేస్తాను తల్లి అని చెప్పి బాబాగారు అయితే ఈ విధంగా చెప్తున్నారు కదండి. మీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికి చెప్పలేని కొన్ని విషయాలు ఓర్పుతో ఎంచుకోవాలమ్మా. కోపం బంధాన్ని, స్నేహితులను దూరం చేస్తుంది. నువ్వు తెచ్చుకోవద్దమ్మా అలా. నేను చేరిన బంధం ఇప్పటి వరకు ఎందుకు దూరంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని ఆలోచించు. అప్పుడే నీకు అర్థమవుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బురి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. ప్లీజ్ లైక్.